ఆశకు కూడా ఒక హద్దుండాలి. తవుడు తినే కోడి బంగారు కుచ్చులు కావాలని ఆశపడిందట. అడుక్కు తినేదానికి భాగ్యవంతుల సంబంధం కావాలా? నీ చెల్లెలికి మొగుడు కావాలంటే ఏ గొడ్లు మేపేవాడుతోనో లేచిపోమని చెప్పు. మా తమ్ముడే దొరికాడా? భాగ్యవంతుడు చేసుకుంటే భోగాలతో బతకచ్చనే పేరాష్తో వ్యూహం పని నా తమ్ముడికి వల విసిరిందే. అయ్యా, లేనిపోని మాట్లాడకండి. భోగభాగ్యాలనేవి ఎప్పుడో మర్చిపోయి పరువుగా బ్రతకాలనే కోరికతో రోజులు నెట్టుకొస్తున్న వాళ్ళం. దానికి ఏకలేస్తాలండి. నేను చెప్పేదేమిటో విను. వెంటనే కుటుంబంతో ఊరొదిలి వెళ్ళిపోండి, లేదా నేనే తరిమేస్తాను. ఊరొదిలిపోండి అంటే ఎక్కడికి వెళ్ళమంటారు? ఈ భూమి ఆయన గారికి మాత్రమే సొంతమా? మేం కూడా ఈ భూమి మీద పుట్టిన వాళ్ళమేనండి. కానీ ఆయన ఉన్నవాడు మేము లేనాళ్ళు, అంతే కదా? తాహతకు మించి నా చెల్లెలు ఆశపడింది అని నేను బాధపడుతున్నాను. పెళ్లి సమస్య అనగానే ఇంట్లో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుందండి. మనం ఎంత వాళ్ళో మనం తెలుసుకోవద్దా? మీరైనా దాన్ని పిలిచి ఆ రాజాని మర్చిపోమ్మని కొంచెం సలహా ఇవ్వండి. ఏమిటండి మాట్లాడేమిటి? చెత్త కాగితాన్ని విసిరేసినట్టు అంత సులభంగా మర్చిపోయేది కాదు ప్రేమ. అందుకే ఆలోచిస్తున్నా. కరెక్ట్ గా చెప్పారు సార్. ఒక మనిషి ప్రేమలో పడితే తాను చచ్చేంత వరకు దాన్ని మర్చిపోలేడు సార్. అభిమానం, ప్రేమ అంటే నాకు విరోధం లేదండి. మన స్థితి ఏమిటో ఆలోచించుకుని అడుగు వేయొద్దా? నా చెల్లెల సంతోషానికి నేను అడ్డుగా ఉండనండి. కానీ ఆ భద్రరాజు కూకటి వేళతో కూల్చేయాలనుకుంటున్నాడే. కోరుకున్నవాడు దక్కలేదని నా చెల్లెలు ఏ నొయ్యో గుయ్యో చూసుకుందంటే ఏం చేయాలని దిగులుగా ఉంది. సార్, రాజాని నేను తీసుకొస్తాను సార్. రాజాకి వానికి మనం పెళ్లి జరిపిద్దాం. అడ్డగించడానికి ఆ భద్రరాజు వస్తే మేకను బలిచ్చినట్టు వాడిని బలిచ్చి నేను జైలుకి పోతాను. దీనికి బుర్ర బదలు కొట్టుకుంటారు ఎందుకు సార్? బాగుంది. ఎవరిని బలిద్దామని జ్ఞాపకం వస్తుంది తప్ప సంప్రదింపులతో సర్దుకోవచ్చునని నీకు తెలియనే తెలీదా? అలిమేలు, నువ్వు ఇంటికి పో, నేను భద్రరాజుతో మాట్లాడొస్తాను. తీసుపో, రేపు ఆ మునిస్వామి రమ్మని చెప్పు. నమస్కారం రాజుగారు. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. ఏమిటి ఎలా వచ్చారు? వాణి విషయం మాట్లాడదామని వచ్చాను. దాని గురించి మాట్లాడటానికి మీరెవరు? ఈ ఊరు ఇన్స్పెక్టర్ అండి. నిన్నెవరు అడిగారా? ఏమిటో మరొస్తున్నావు? పోరా బయటికి, తోలు ఊల్చి పారేస్తాను. పో. మీరు అలిమేలు దగ్గర చాలా కోపంగా మాట్లాడారట. అవును, అందులో ఏమిటి తప్పు? ఏం తప్పు అంటాను? గోపురం మీద కూర్చోవాలని కలశం ఆశపడచ్చు, కానీ కసువు ఆశపడకూడదని చెప్తున్నా. నా తమ్ముడు చాలా బుద్ధిమంతుడండి. ఆ శంకర్ జాతి వాడిని వల్లో పడేసుకుంది. మర్యాదగా మాట్లాడు, లేదంటే చెక్కి పారేస్తాను. నేను మాట్లాడను, మీరే మాట్లాడు. ఒక విషయం నిదానంగా ఆలోచించి మాట్లాడండి. వాణి మాత్రమే ముద్ద అంటే ప్రయోజనం లేదు. మీ తమ్ముడు రాజా కూడా ఆశపడకపోతే వాళ్ళిద్దరు ఎలా ప్రేమించుకుంటారు? ఇలా వితండవాదంగా మాట్లాడటానికి ఇక్కడికి వచ్చారా? తొందరపడకండి. గుడ్ మార్నింగ్ సార్. రా రాజా రా, సరైన సమయానికి వచ్చావు. ఏమిటి విశేషం? ఏం విశేషం లేదు, ముందు ఇంటి పోరా. కోపడకండి, పోరా ఇంటికంటే. ఆవేశపడకండి. రాజా, మీ ప్రేమ వ్యవహారం పెద్దవాళ్ళకి తెలిసి ప్రాబ్లం అయింది. వాణి నిన్ను వల్ల వేసుకుందని మీ అన్నయ్య వాళ్ళ మీద మండిపడుతున్నారు. జరిగిందేదో నువ్వే చెప్పు. రాజా, నువ్వు చెప్పే ఈ సమాధానం మీద ఓ కుటుంబ గౌరవమే ఆధారపడింది. నిజమేమిటో నిర్భయంగా చెప్పు. వాణి మీద ఎలాంటి తప్పు లేదు. నేనే ఆమెను ముందు ప్రేమించాను. కళ్ళు తిరిగేట్టు కొట్టాడు. అంతస్తు మాకు అడ్డొస్తుందేమోనని వాణి భయపడింది. ఆ స్థితే వస్తే మా అన్నయ్యతో తెగదింపులు చేసుకుంటారని నేనే ధైర్యం చెప్పాను. మగాడివయ్యా, రాజుగారి క్లోజ్. అన్నయ్య, నాకు మీరంటే గౌరవం ఉంది, కానీ నా జీవితంలో చిచ్చు పెడదాం అనుకుంటే మన బంధం తెంచుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఏం పొగరా? పదండి. చూడండి, అన్నదమ్ముల్ని శత్రువులుగా మార్చడానికి నేను ఇక్కడికి రాలేదు. వాళ్ళ మనసుల్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నిజం మీకు అర్థమైందనుకుంటాను. మీ మనసు మార్చుకొని ఆ చిన్నారులిద్దరిని ఒకటిగా కలపండి. లేదంటే 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 మీ స్థానంలో నేను నిలబడి నా పోలీస్ స్టేషన్లో వివాహం జరిపించాల్సి వస్తుంది. ఆలోచించుకొని మీ సమాధానం చెప్పండి. ఒక వారం టైం ఇస్తున్నాను. రాజుగారు, వారానికి ఎన్ని రోజులో తెలుసుగా? 7 రోజులు. త్వరగా తెలుసుకోండి.
నాకు ఒక కాలు పోయింది అని దిగులు పడ్డం లేదమ్మా. ఏదో నాకు తోచింది చేయటానికి దేవుడు ఇంకో కాలు ఉంచాడు కదా అని సంతోషపడుతున్నా. రా ఇంట్లోకి వెళ్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. రా రాజా, కులాసగా ఉన్నావా? ఉన్నానండి. మీ అన్నయ్య గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. మిమ్మల్ని చూడడానికి వచ్చి బయట నుంచున్నారండి. అదే లోపల కావచ్చుగా. మీ కాలు పోవడానికి కారణం ఆయనేనని మీకు నిజంగా తెలిసినప్పటికీ పోలీసు విచారణలో ఆయన గురించి ఏం చెప్పనందువల్ల మీ మంచితనానికి సిగ్గుపడుతున్నారండి. అందుకే మీ ముందుకొచ్చి పలకరించడం ఎలాగాని బయటే ఉన్నారు. స్పర్ధలు తీరి మనసులు కలిసిపోయాక ఆయన లోపలికి రావడంలో తప్పేం లేదు. వారిని రమ్మని చెప్పు. నమస్కారం సార్. రండి కూర్చోండి. నన్ను మన్నించండి సార్. అదేమిటండి మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదు. పూర్వం జరిగింది మర్చిపోండి. జరిగిందంతా నేను మర్చిపోయాను. ఇకపై జరగవలసిన దానికి మీరే మనసు మార్చుకోవాలి. మీ ఇష్ట ప్రకారమే రాజాకి వానికి వివాహం జరిపించడానికి ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. నిజంగా అంటున్నారా? త్వరలో మంచి రోజు చూసి నిశ్చితార్థం పెట్టుకుందాం. దేవుడు సాక్షిగా చెప్తున్నాను. బుల్లి, నేను నీ జ్ఞాపకం ఉన్నానా? ఇప్పుడు చూడు, నన్ను మర్చిపోయి ఉండొచ్చు, నేను నిన్ను మరవలేదే. నీది ఈ ఊరేనా? నేను ఇదే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎక్కడుంది? కేక్ అనుకున్నావా కొరుకు తినడానికి? ఎందుకు కొరకమన్నావు? నేను చెబుతానా అండి, ఇతగాడితో రహస్యం చెప్పి ఎవరికీ తెలియకుండా చెవిలో ఉదవయ్యా అన్నాను. వీడు ఆ మనిషి చెవ్వే కొరుకుతాడని తెలుసుంటే చెప్పేవాడినే గాను. నా చెవి పోయిందట్టు గారు, నష్టపరిహారం ఇప్పించండి గారు. ఇటువంటి కేసులన్నిటికీ
నేను కరెక్ట్ గా తీర్పు చెప్తాను. నువ్వేం చేస్తావంటే పట్టని వాడి చెవి కొరికారా. నీకు జడ్జి పదవి వస్తే చెయ్యికి చెయ్యి కాలు కాలు ముక్కలు ముక్కలుగా నరికి రమ్మని చెప్పేట్టున్నారే. అప్పుడు ఈ ఊళ్ళో వాళ్ళందరూ కుంటి గుడ్డి అని అవిటి వాళ్ళు అవుతారు. బాధగా ఉందా? బాధగా ఉందా? గాయమైన వాడు నోరు మూసుకున్నాడు, నువ్వు మునుగుతావేంట్రా? ఏయ్, ముందు ఆసుపత్రి పోయా, తర్వాత మాట్లాడుకుందా. వెళ్ళు, రెండో రోజు తర్వాత నీకు ఇంత దొరుకుతా. పనే ఉందాయా అని తీసుకుపోయా. వీడిని తీసుకెళ్తే రక్తానికి అలవాటు పడ్డ ప్రాణం అండి, పులివంశం అండి. ఏమయ్యా, ఇంతకు ముందే రహస్యమైన విషయం హెడ్ గారి చెవులో ఊది రావయ్యా అని నీకు చెప్పాను కదా. చెవు కొరికేసిరా. పంది చెవులు దొందు దొందే కరెక్ట్ గా ఉంటాయి. నోరు చూడు పో. చెవి దేనికి? కొరుకుగా. అయ్యో నా చెవి, నా చెవి, నా చెవి. సార్ సార్, ఏంటి? మిమ్మల్ని కలుసుకోవడానికి భద్రరాజు గారు వచ్చారు. చైర్ లోపలవే. సార్, ఆయన వస్తే కూర్చోడానికి చెప్పింది చెయ్యి.